హాయ్ హలో నమస్తే. బిగ్ బాస్ 5th డే ఎనాలిసిస్ ఎలా ఉందో చూద్దామా మరి. అయితే బిగ్ బాస్ హౌస్లోకి వెళ్తే బిగ్ బాస్ రూల్స్ మర్చిపోయాడా లేకపోతే రూల్స్ మార్చేశాడా? ఈసారి హౌస్లో లవ్ ట్రాక్ అయితే చోటే లేదండి. ప్రతి సీజన్లో ఏడుపు కొట్టు మొహాలు, ప్రతిదానికి ఏడ్చే మొహాలు ఉన్నట్టే ఈసారి కూడా ఉన్నాయనుకోండి. కానీ కాస్త డిఫరెంట్గా లిమిట్లెస్ అని చెప్పే లిమిటెడ్ ఎంటర్టైన్మెంట్ కూడా ఇవ్వలేకపోతున్నారు. ఇవన్నీ చెప్పుకుందాం. వీటికంటే ముందు మీకు టాస్క్. కొత్త వాళ్ళు మా ఛానల్ చూసినట్టయితే ముందుగా సబ్స్క్రైబ్ చేయండి. వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే బెల్ ఐకాన్ తప్పక క్లిక్ చేయండి. బిగ్ బాస్ హౌస్లో నామినేషన్ రచ్చ కంప్లీట్ అయిన తర్వాత ఇక ఎక్స్ప్లెనేషన్స్ మీద పడ్డారండి అందరూ. ఎవరి రీజన్స్ వాళ్ళు చెప్పుకుంటూ ఎవరికి వారు సర్ది చెప్పుకుంటా ఉన్నారు. అయితే కిచెన్లో బేబక్క చీఫ్, కానీ అందరూ ఆ వంట పాయింట్లోనే ఆమె హౌస్ మేట్స్ అందరికీ దొరికిపోయింది. పైగా ఈసారి స్టవ్ ఆఫ్ చేయకుండా మర్చిపోయి బిగ్ బాస్కి దొరికిపోయిందండి. ఇక ఏడ్చే మొహాలు అని చెప్పే కదా, ఆ అంటే ఏడుపులు, ఈ అంటే ట్యాప్ తిప్పడాలు, మణికంఠ మరవట్లేదు. ఇంకా ఆ తర్వాత సెట్ అయ్యాడు అనుకోండి. మామూలుగా కిచెన్లో ఉండే కోతుల కొట్లాట బాత్రూమ్కు చేరింది ఈసారి. అయితే బాత్రూమ్ సెక్షన్ యష్మి చూసుకుంటుంది. స్నానం చేసిన తర్వాత క్లీన్గా ఉంచాలని హౌస్ మేట్స్కు చెప్తూ సోనియా దగ్గరికి వచ్చింది. ఇక సోనియా సంగతి తెలిసిందే కదా, సోనియా రూల్స్ పాటించమని చెప్తే చెప్పిన వాళ్ళకే రూల్స్ పెట్టే టైపు. బాత్రూమ్ వాడిన తర్వాత క్లీన్గా ఉంచమని అందరికీ చెప్తున్నా అంటే అప్పుడు అందరినీ ఒకేసారి ఒకే దగ్గర కూర్చోబెట్టి చెప్పాలి అని కొత్త రూల్ ఒకటి పాస్ చేసింది తనకే. ఇక ప్రేరణ గొడవ, ఆదిత్య ఓంతో టవల్ విషయంలో ఆర్గ్యుమెంట్. మొత్తానికి బిగ్ బాస్తో కొత్త టవల్ తెప్పించుకునేంత వరకు ఆగలేదు. ఈరోజు పెద్దగా టాస్క్లు ఏం లేవు, కానీ చీఫ్లకు రాబోయే టాస్క్ల కోసం బలాన్ని తెచ్చుకునే టాస్క్ అయితే జరిగింది. ముగ్గురు చీఫ్లు క్లాన్లను ఏర్పాటు చేసుకోవాలి. ముందుగా వాళ్ళ బడ్డీలు ఎవరి టీంలో ఎంటర్ అవుతారో వాళ్ళకే ఛాయిస్ ఇచ్చాడు. కానీ హౌస్ మేట్స్ను సెలెక్ట్ చేసుకునే ఛాయిస్ చీఫ్లకే ఇచ్చాడు బిగ్ బాస్. నైనిక, యష్మి టీంలు సమాన బలంతో ఉన్నాయి. నిఖిల్, మణికంఠని, బేబక్కను సెలెక్ట్ చేసుకుంటే సోనియాకి నిఖిల్ తప్ప వేరే ఆప్షన్ లేకుండా పోయింది. అయితే ఇక్కడే ఎప్పుడూ చూడలేమనుకున్నది ఒకటి చూడాల్సి వచ్చింది. అదే విష్ణుప్రియ విషయంలో. నన్ను ఎందుకు సెలెక్ట్ చేసుకోలేదు అని అడుగుతుంటే ఎక్స్ప్లెనేషన్ ఇస్తూ కళ్ళల్లో నీరు పెట్టుకున్నాడు నిఖిల్. అయితే మణికంఠ విషయంలో పాజిటివ్గా రియాక్ట్ కావడంతో పాటు మణికంఠ ఏడుపును ఆప్షన్ను తనే తీసుకున్నాడేమో మరి. నైనిక, యష్మి టీంలు ఎవరి బలం ఎక్కువ అనే దానికోసం టాస్క్ ఇచ్చాడు. అయితే బాల్ పట్టు గోల్ కొట్టు గేమ్ పెట్టాడు. ఇందులో యష్మి టీం గెలిచింది. ఈ ఎపిసోడ్లో ఎంటర్టైన్మెంట్, ఆర్గ్యుమెంట్, ఇంట్రెస్టింగ్ పాయింట్స్ అన్ని లిమిటెడ్ అనే చెప్పుకోవాలి. ఇక బిగ్ బాస్ రూల్స్ మర్చిపోయాడా, రూల్స్ మార్చాడా అని ఎందుకన్నానంటే, ప్రతి సీజన్లో బిగ్ బాస్ ముందే ఓ రూల్ పాస్ చేస్తాడు, ప్రతి ఒక్కరూ తెలుగులోనే మాట్లాడాలి అని. కానీ ఈసారి ఆ గోలే లేదు, అంతా ఇంగ్లీష్ గోలే. అయినా బిగ్ బాస్ అడ్డుకోలే ఒక్కసారి కూడా. అయినా అక్కడ ఉన్నదంతా కన్నడ, ఎన్ఆర్ఐ రిటర్న్ బ్యాచే ఎక్కువ. వీళ్ళనే కాదు కానీ అచ్చం తెలుగులోనే మాట్లాడితే తెలుగు వాళ్ళకు కూడా పూర్తిగా అర్థం కాదనుకున్నట్టున్నాడు బిగ్ బాస్. నిజమే కదా. థ్యాంక్ యూ బిగ్ బాస్. అన్నట్టు మీ టాస్క్ పూర్తి చేశారా? అదేనండి, కొత్తగా ఛానల్ చూసే వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేయండి. ఆల్రెడీ వీడియో చూశారు కాబట్టి నచ్చితో లైక్ కూడా చేయండి. బెల్ ఐకాన్ మాత్రం ముఖ్యమండి, కొట్టడం మర్చిపోద్దు. ఓకే, ఈ రోజుకి సైనింగ్ ఆఫ్. బై బాయ్.